హలో ఫోక్స్, మనం ఈ వీడియోలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి ఫాల్ అండ్ రైజ్ గురించి మాట్లాడుకుందాం. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు 2004 నుంచి 2010 సింహ సినిమా వరకు నటించిన 7 సినిమాలు డిజాస్టర్ అవడమే కాకుండా ఆయన ఇమేజ్ని అమాంతం తగ్గించేశాయి. అసలు బాలయ్య గారు అలాంటి చెత్త సినిమాలు తీయడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. ఫోక్స్, మీలో ఎవరన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నందమూరి బాలకృష్ణ, ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఎందుకంటే ఈయన అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడు. బాలకృష్ణ గారు 1960లో చెన్నైలో జన్మించారు. 1974లో తండ్రి లెగసీని కంటిన్యూ చేయడానికి సినిమాలోకి అయితే అడుగుపెట్టారు. తాతమ్మ కళ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి కెరీర్ స్టార్టింగ్లో కొన్ని మూవీస్ తండ్రితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయ ఆరంగేటం చేయగానే బాలకృష్ణ గారు హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ స్టార్టింగ్లో చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. అప్పుడే సరిగ్గా 1984లో మంగమ్మ గారి మనవడు అనే సినిమాతో భారీ హిట్ని అందుకొని ఇంకా ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సంవత్సరానికి 6 నుంచి 7 మూవీస్ చేస్తూ మంచి హిట్స్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ముందుకు సాగారు. 1986లో ఏకంగా 6 కంటిన్యూ హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కారు. 1986లో ఆయన నటించిన మొదటి సినిమా ముద్దుల కృష్ణయ్య. ఇది పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత వచ్చిన సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయ్యి బాలకృష్ణ గారిని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాయి. 1989లో ముద్దుల మామయ్యతో 10 crore కలెక్ట్ చేసి మొదటి ఇండస్ట్రీ హిట్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా అప్పటి వరకు 10 crore కలెక్ట్ చేసిన సినిమా ఏది లేదు. ఆ ఫీట్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఫోక్స్, ఎవరైనా తమ తండ్రులు సమాజంలో కొంత గొప్ప పలుకుబడి ఉంటే చాలు, ఇంకా వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొని వాళ్ళ నాన్న డబ్బుతో జల్సాలు చేస్తారు. కానీ మన బాలయ్య మాత్రం దానికి భిన్నంగా తండ్రి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయినా 3 సార్లు సీఎం అయినా కానీ ఎప్పుడూ ఎక్కడ దర్పణం చూపలేదు. కష్టపడి మంచి మంచి సినిమాలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగారు. ఒకానొక టైంలో అయితే బాలయ్య చాలా బొద్దుగా తయారయ్యారు. విమర్శకులంతా నవ్వుకున్నారు. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సన్నబడి హ్యాండ్సమ్గా తయారయ్యి విమర్శకుల నోరు మూయించారు. 1991లో నిప్పురవ్వ అనే సినిమాతో అప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ మూవీగా సంచలనం సృష్టించారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. కానీ అదే రోజు రిలీజ్ అయిన బాలయ్య గారి ఇంకొక సినిమా బంగారు బుల్లోడు మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఒక టాప్ హీరో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఒక రికార్డ్. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, అలాగే పెద్దన్నయ్య సినిమాలతో తన స్టార్డమ్ ను కొనసాగించగా ఇంకా అప్పుడే బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా మాత్రం కని విని ఎరుగని రీతిలో ఇండస్ట్రీ హిట్ అయ్యి భారతదేశంలోనే ఒక రికార్డు నెలకొల్పింది. ఇది బాలయ్యకు 2వ ఇండస్ట్రీ హిట్. తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన నరసింహానాయుడు దానికి మించి హిట్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇంకా ఈ సక్సెస్ ని చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ వరకు కొనసాగింది. ఇంకా ఇక్కడే మన బాలయ్య గారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ 2 ప్రమాదంలో పడ్డాయి. 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ మూవీ సూపర్ హిట్ అయ్యి బాగా ఆడుతున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారిని బెదిరించి సినిమాని అన్ని థియేటర్ల నుంచి తీసివేయాలని చెప్పగా దానికి ఆయన భయపడి ఉన్న పలంగా సినిమాని 50% థియేటర్స్ నుంచి తీసివేయించారు. ఇదిలా ఉండగా లక్ష్మీ నరసింహ షూటింగ్ సమయంలో బాలయ్యకి కాలికి గాయం అవడంతో డాక్టర్స్ ఇంకా మీరు కాలు కోలుకోలేదు, మీరు సినిమాలు కూడా చేయలేరు అని చెప్పడంతో బాలయ్య భయపడిపోయాడు. దీంతో తన బావ అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఇంటికి పిలిచి జరిగిందంతా చెప్పి నేను చనిపోతా, పిల్లలు జాగ్రత్త అని బాధపడ్డాడు. దీనికి అంతటికీ కారణం బెల్లంకొండ సురేశే అని తనని ఇంటికి పిలిచి మందలిస్తుండగా ఆ సమయంలో ఘర్షణ జరిగి కాల్పులు జరిగాయని మనం విన్నాం. ఇక ఆ కేసు నుంచి బయటపడడానికి ఎర్రగడ్డ నుంచి మానసిక పరిస్థితి బాగాలేదని సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నారు బాలయ్య గారు. ఇక అప్పటి నుంచి బాలకృష్ణ గారు నటించిన 7 సినిమాలు కంటిన్యూస్ గా డిజాస్టర్స్ అయ్యాయి. తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడని నిరూపించుకోవడానికే బాలయ్య అటువంటి మూవీస్ చేశారా, లేదంటే కొంతమంది పని కట్టుకొని ఆయన్ని బ్యాడ్ చేయడానికి
ఇలా చేశారా అన్నది ఎవరికీ తెలియదు. ఇక 2010లో వచ్చిన బోయపాటి శ్రీను సింహ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మళ్ళీ బాలయ్య ఫామ్లోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి బాలయ్య మంచి మంచి సినిమాలు చేస్తూ సీనియర్ హీరోలు అయినటువంటి చిరు, వెంకీ అండ్ నాగులకే కాకుండా యంగ్స్టర్స్కి కూడా పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. 2014లో వచ్చిన లెజెండ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన కెరీర్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ తన 100వ సినిమా అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఒక హిస్టారికల్ స్టోరీతో తీసి బంపర్ హిట్ కొట్టాడు. ఇక బోయపాటి డైరెక్షన్లో వచ్చిన 3వ సినిమా అఖండతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని కరోనా టైంలో డేర్ చేసి థియేటర్లో రిలీజ్ చేసి తన సత్తా చాటుకున్నాడు. ఇక అక్కడి నుంచి తను చేసిన అన్ని సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి. కంటిన్యూగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజులతో 400 కోట్ల మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మూవీస్ లోనే కాకుండా రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ తరపున హిందూపూర్ నుంచి 3 సార్లు కంటిన్యూగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. అదే కాకుండా వారి అమ్మగారి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించి పేదవారికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సమాజ సేవ కూడా చేస్తున్నారు. ఇక తన సేవలకు మెచ్చి మన భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. బాలయ్య గారు మరిన్ని కాలాల పాటు మనల్ని ఇలాగే అలరించాలని కోరుకుందాం. సో ఇది ఫోక్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.